ఒక 50 మీటర్స్ దగ్గరలోని. ఈలోపు ఫోన్ వచ్చింది, మాట్లాడేశాను, జేబులో పెట్టేసుకున్నాను. సర్లే ఇక్కడ అడవాడు చేస్తున్నారు పోలీస్ స్టేషన్లో, వెళదామని అన్న ఆలోచనతో రైట్కి తీసుకొని నేను ఆ బస్సు, మన పల్లె వెలుగు బస్సు ఫ్రంట్ టైర్కి బ్యాక్ టైర్కి మధ్యలోకి వెళ్ళేట్టుగా ఆటో వచ్చేసింది. ఆ ఆటో నాకు కనపడలేదు, తప్పిదం అది. ఆటో నాకు కనపడలేదు, నేను ఆయన్ని గుద్దేశాను. ఆ రైట్ సైడ్లో ఉన్న నా బాక్సు గుద్దేశాను. వెంటనే మరలా ఆ పల్లె వెలుగు బస్సు గుద్దేసుకున్నాను. యాక్సిడెంట్ అనేది ఎవరికి తెలియదు జరిగితే, కానీ నాకు అన్నీ తెలిసి చివరికి నేను ఇంకో ముందు బస్సుకి వెళ్ళి గుద్దుకొని తలకాడ గాయమైనాక పడిపోయినాక నా బిడ్డకి నా భార్యకి అన్యాయం చేసేసానన్న ఆలోచనతో పడిపోయానండి. పడిపోతే నేను చేస్తున్న ఈ 6 నెలలు వాకింగే కానీ, నేను కొద్దిగా ఊపిరి పీల్చడం కానీ వాటిల్లో కానీ కొద్దిగా నాకు అది సహాయం చేసినాయో ఏమో కానీ ఆటో డ్రైవర్ కూడా రాలా. గొక్క తిప్పుకొని మరలా లేచేటకల్లా ఆటో డ్రైవర్ నాకు చెయ్యిచ్చాడు. వాస్తవానికి ఏ కాలు కానీ ఏ చెయ్యి కానీ ఇరగలేదండి, అది దేవుని కృపే. ఈ సంవత్సరంలో నాకు జరిగిన మొట్టమొదటి యాక్సిడెంట్ ఇది. గత 10 సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ బండి మీద, అప్పుడు కూడా దేవుడు కాపాడాడు. మరలా ఇప్పుడు 3 వాహనాల మధ్యలో నేను బతికి బయటపడ్డానంటే అది దేవుని కృపేనండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది యాక్సిడెంట్ చూసిన వాళ్ళకైతే భయపడుద్ది. తెల్లారా ఒక కుర్రోడు నన్ను వచ్చి పలకరించాడు, మెకానిక్ కూడా పలకరించాడు, నువ్వు చచ్చిపోతావు అనుకున్నా, నన్ను బతికే ఉన్నావు నువ్వు అన్నాడు. ఇది దేవుని కృపేనండి. ఈ దేవునికి నేను ఏమిచ్చినా నాకు రుణం తీరదు. నాకు సంఘంలో చేసే ప్రార్థన ప్రత్యేకించి ఎప్పుడు కూడా మిమ్మల్ని అడగలేదు, నా బిడ్డ కోసం నా భార్య గురించి అడిగే కానీ ప్రార్థన ఈసారి నా కోసం కూడా చేయండి. ఎందుకంటే మేము తిరిగే తిరుగుల్లో ఎక్కడ ముళ్ళు ఉన్నాయో ఎక్కడ పొదలు ఉన్నాయో మాకు తెలియదు. అదే యాక్సిడెంట్లు అదే శవాలు తీసినోడు నేను. కానీ నా యాక్సిడెంట్ చూసేటడికి నా హృదయం ధరించిపోయి ఆ రోజు రాత్రి నా కొడుకు దగ్గరికి వెళ్ళి పడుకున్నాను, అంత భయం వేసింది. అలాంటి 3 వాహనాల మధ్యలోంచి నేను బతికానంటే నా బండి నన్ను ఎంతో కాపాడింది. అలా చేశాడు దేవుడు. బండి కన్నా దెబ్బ ఇచ్చాడు కానీ నాకు ఒక్క దెబ్బ కూడా వల్ల. జస్ట్ నాకేం జరిగిందంటే ఈ మోకాల దగ్గర బ్లడ్ క్లాట్ అయి ఇంతలా వాసిపోయింది. అది డాక్టర్ అభిలాష్ డాక్టర్ ఆర్థోపెడికి వెళ్తే ఆ బ్లడ్ తీసి కొద్దిగా రికవర్ చేశాడు. ప్రస్తుతానికి రేపు సోమవారం కూడా వెళ్ళి అతను సజెషన్ బట్టి ఏం చేయాలన్నది ఆలోచిస్తాను. నడక నడుస్తుంది కానీ బరువు పడటం వల్ల మనిషిని ఇబ్బందిగా ఉంది. నాకు ఇంత సహాయం చేసిన దేవుడికి నేను ఏం ఇవ్వలేను. మా సంఘం ప్రార్థన, ముఖ్యంగా మా తల్లిదండ్రుల ప్రార్థన. నా గురించి అయ్యగారు ఎంత పని ఉన్నా రోజు వచ్చి నా గురించి ప్రార్థన చేశారు. కాబట్టి నేను చెప్తున్నాను, దేవుడు నాకు ఒక జన్మ ఇచ్చినట్టే ఈ యాక్సిడెంట్లో. ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే నేను స్పీడ్ వెళ్ళను, నేను వాహనాన్ని క్రాస్ చేయటం వల్ల తప్పు వచ్చింది. అందులో మంచు కనపడలేదు, ఆ ఆటో అదొక సైతాన్లాగా మీదకి వచ్చేసింది, కనపడలే నాకు. దాన్ని డాష్ ఇచ్చినోడిని ఏ టైర్ కింద పడాల్సింది, పడలేదు, ముందుకెళ్ళిపోయాను. అదే తోలుకుంటా పడి ముందుకెళ్ళిపోయి ముందు బస్సుకు గుద్దుకొని పడిపోయాను. అంటే ఇన్ని వాహనాల మధ్య నన్ను దేవుడు కాపాడాడంటే ఇది ఆయన కృపేనని మరలా చెప్తున్నాను. ఆయన కృప లేనిది నేను బతికేవాడిని కాదు. ఈ చిన్న సాక్ష్యం జీవించి మీ అందరూ కూడా నా గురించి కూడా ప్రార్థన చేయమని ఆశిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథం 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా యొద్ద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద
కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఈ మాట చెప్పండి అందరు నాతో కూడా. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఏం దొరుకుద్ది దేవుని దగ్గర? లోకంలో, ప్రపంచములో ఎక్కడా దొరకనటువంటివి దేవుని దగ్గర దొరుకుతాయి. దేవుని దగ్గర దొరికేవి ఏంటంటే క్షమాపణ దొరుకుతుంది. ఎక్కడ దొరకదు ఇది. క్షమాపణ దేవుని దగ్గరే దొరుకుతుంది. క్షమించే అధికారం దేవునికి ఒక్కడికే ఉంది. ఇంకెవ్వరూ క్షమించలేరు. ఎవరు క్షమించినా చెల్లదు. నా పాపమును క్షమించటం దేవుడు తప్ప మరెవరూ చేయటానికి హక్కు, అధికారం లేదు. ఒకవేళ నీ పాపం క్షమించలేనంటే నన్ను మోసం చేయటమే. చివరికి నా పాపం క్షమించబడదు. కనుక పాపమును క్షమించేటటువంటి అధికారం దేవునికే ఉంది. దేవుని దగ్గర మనుషులకు క్షమాపణ దొరుకుతుంది. రెండో మాట, దేవుని దగ్గర కృప దొరుకుద్ది. చాలినంత కృప దొరుకుద్ది. ఏం దొరుకుద్ది? చాలినంత కృప దొరుకుతుంది. మూడవది, ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుద్ది. ఏం దొరుకుద్ది? సంపూర్ణ విమోచన. సంపూర్ణ విమోచన అంటే అర్థం ఏంటి అసలు? ఈరోజు జనవరి 26 రిపబ్లిక్ డే. మనకు కూడా ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. దాని సంపూర్ణత ఎప్పుడు దొరికింది? ఈరోజు. అలాగే మనకు విమోచన, సంపూర్ణ విమోచన. మనం విమోచించబడటం, అలాగే సంపూర్ణంగా విమోచించబడటం. విమోచనకు, సంపూర్ణ విమోచనకు ఉన్న వ్యత్యాసాన్ని నేను 1-2 మాటలు మీకు అర్థమయ్యేటట్లుగా పరిశుద్ధ గ్రంథంలోంటి ఒక దృష్టాంతాన్ని, ఒక సంగతిని ఎత్తి నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 24వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయము. ఇక్కడ సన్నివేశం తీసి పెట్టుకోండి. నేను అవసరమైన వాక్యం చెప్తాను, తర్వాత చూద్దురు కానీ. అప్పటి వరకు మీరు నా ముఖం చూసి దేవుని వాక్యం వినండి. నేను రెఫరెన్స్ చెప్పినప్పుడు మీరు ఆ మాట చూడండి. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకునకు వివాహం చేయాలనుకున్నాడు. వివాహం చేయాలనుకున్నప్పుడు ఎవరని చెయ్యాలి? ఆయన చుట్టూ చాలా మంది, చాలా జనాంగాలు ఉన్నాయి. కానీ తాను అన్నాడు, నా స్వజనంలోకి వెళ్ళి అక్కడ నుండి నా కుమారునికి ఒక కుమార్తెను తీసుకురామని ఎలియాజరును పంపించాడు. ఎలియాజరు బయలుదేరాడు, వెళ్ళాడు. ఆ వెళ్ళే ప్రయత్నంలో దేవుని సన్నిధిలో చక్కగా ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థనాపూర్వకంగా బయలుదేరాడు. సరే, దేవుడు ద్వారం తెరిచేవాడు గనుక, ప్రార్థన ఆలకించేవాడు గనుక, ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచారో, ఎవరు పూర్ణంగా ఆయన మీద ఆనుకున్నారో, ఆధారపడ్డారో, వారి విషయంలో దేవుడు కృప చూపించేవాడు గనుక దేవుడు ఈయన కొరకు ముందుగానే మార్గాన్ని సిద్ధపరిచాడు. దేవుని వాక్యం దేవుడు సహాయం చేస్తాడులే నాయనా, నువ్వు వెళ్ళు, పరలోకపు తండ్రి అయినటువంటి యెహోవా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నీకు ఆయన దూతను ముందుగా పంపిస్తాడు, ఆయన యావత్తు సఫలం చేస్తాడు, నువ్వు వెళ్ళు అని ఓ చక్కని
మరి సలహా కూడా ఇచ్చి పంపించాడు. ఎలియాజరు కూడా భక్తి కలిగిన వాడు గనక అలాగున వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు త్రోవలో ఉండగా దారిలో కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ ప్రార్థన పరమందున్నటువంటి దేవుని సంధికి చేరింది. దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఓ బావి దగ్గర కూర్చుని దేవుని సంధిలో మనవి చేస్తూ ఉండగా ఒక చిన్నది అక్కడికి వచ్చింది. దేవుని వాక్యం చెప్తుంది, ఆమె చక్కనిది, మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు కూడా ఆమెను కూడలేదు. అలాంటి ఒక చక్కని కన్యక అక్కడికి వచ్చింది. చూశాడు. చూసిన తర్వాత హృదయంలో ఒకటి నిశ్చయం చేసుకున్నాడు. ఏంటి ఆ నిశ్చయిత అంటే, నేను ఏ కుమార్తెనైతే నాకు తాగటానికి కొంచెం నీళ్లు పోస్తావా అని అడుగుతానో, ఆమె నువ్వు తాగయ్యా, నీకే కాదు నీవు తీసుకొచ్చినటువంటి వంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను అనాలి. ఇది అసహజమైనటువంటి పద్ధతి. అది సూచనగా పెట్టుకున్నాడు ఆయన. కారణం ఏంటంటే, కొంచెం నీళ్లు పోస్తావమ్మంటే తాగయ్యా అని కసిన పోయటం విధాయకం. కానీ ఆమె అనటానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి మాట ఏంటంటే, నీవు తాగు, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను అని అనాలి. అంటారా ఎవరైనా? ఏమండి, ఈ మాట ఎవరైనా అంటారంటే అనరు. కానీ అలా అనరన్న సంగతి తెలిసి ఒక ఆనవాలుగా దాన్ని పెట్టుకున్నాడు. ఒక ఆనవాలుగా దాన్ని పెట్టుకున్నాడు. అలా అనాలి, అది దేవుని చిత్తం అని నేను గ్రహిస్తాను. జరగకూడంది జరిగినట్టు, అనుకుంది అయినట్టుగా దేవుని సన్నిధిలో జరిగించటమే దేవుని యొక్క సూచన. భక్తులైనటువంటి వారందరికీ దేవుడు కొన్ని సూచనలు చూపించాడు. దావీదు కూడా దేవుని సన్నిధిలో అడిగాడు, ప్రభువా నాకు ఒక శుభకరమైన ఆనవాలు చూపించు అని. కాబట్టి ఆనవాలు అనేది దేవుడు చూపిస్తాడు. ఎవరికి? కొన్ని సందర్భాల్లో అడగకోకుండా, కొన్ని సందర్భాల్లో అడిగి. ఆ ఆనవాలు ఎలాంటిదంటే అసాధారణమైంది కంటే. ఆ రాహాబు ఇంటికి ఒక ఆనవాలు పెట్టాడు. ఆ ఇంటికి ఏంటి ఆనవాలు? ఇక జలప్రళయం రాదు, భూమిని నాశనం చేయదు అని చెప్పటానికి నోవాహు కాలంలో ఒక ఆనవాలుని దేవుడు పెట్టాడు. ఒక రాజు అడిగినటువంటి దానికి దేవుడు ఒక ఆనవాలు చెప్పాడు. పొలంలో పని చేసుకుంటున్నటువంటి గొర్రెల కాపరులకు ఒక ఆనవాలు చెప్పాడు. ఏంటి ఆనవాలు? ఒక శిశువు, ఇక ప్రపంచంలో ఏ శిశువు ఈ స్థితిలో ఉండడు, అదే ఆనవాలు. కనుక ఆయనను గుర్తుపట్టడం వాళ్ళకి చాలా సింపుల్ అయింది. అది దేవుని యొక్క ఆనవాలు. ఈయన కూడా దేవుని దగ్గర ఒక ఆనవాళ్ళని అడిగాడు. ప్రభువా, ఇదిగో ఇలా అయితే నేను ఇది దేవుని చిత్తం అని గ్రహిస్తాను. ఆమెను అడిగాడు. అడగటంలోనే నేను తాగయ్యా, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తానంటే ఏమీ సందేహించలా, అనుమానించలా. వెంటనే చేసిన పని ఏంటంటే, ఆయన వాళ్ళ అమ్మని నాన్నని అడగల, వాళ్ళ అడ్రస్ అడగల, వాళ్ళ పేరు అడగల, వాళ్ళ ఊరు అడగల, వాళ్ళ స్థితి అడగల, వాళ్ళకి ఇష్టమో కష్టమో అడగల. ఏమి అడక్కోకుండా ఏం చేశాడో చూసారా మీరు దేవుని వాక్యంలో? 24వ అధ్యాయం ఇప్పుడు చదవండి, 22వ వచనం, లేకపోతే 21 కూడా చూడండి. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసినో లేదో తెలుసుకోవాలని ఊరకుండెను. ఒంటెలు త్రాగుటైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి. ఏమండి, ఏం చేశాడంట? అరతులము బంగారపు
ముక్కు కమ్మి, తర్వాత 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియాలు. ముక్కు కమ్మి, ముక్కుకు, కడియాలు కాళ్ళకు కదా. ముక్కు కమ్మి ముక్కు కమ్మి ఎక్కడ పెడతారు? ముక్కుకు పెడతారు. కడియాలు ఎక్కడ పెడతారు? కాళ్ళకి పెడతారు. ఆమె ముక్కుకి ఒకటి, ఆమె కాళ్ళకి ఒకటి ఆయన వెంటనే తీసేసేసాడు. మంగళసూత్రం తీలా, లేకపోతే మెడలో వేసుకునే తీలా. ఆయన తీసింది ఏంటంటే ఆమె ముక్కుకు, ఆమె కాళ్ళకు వేసుకునేటటువంటి వాటిని తీసాడు. తీసి 30వ వచనంలోకి రండి. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూశారు. అంటే వాటిని ఆమె ధరించుకుని ఇంటికి వచ్చిందనమాట. ఆమె అతని వలన అవి పొంది ఇంటికి వచ్చినప్పుడు ఆ అన్నాదమ్ములు, సహోదరులు ఏం చూశారట? ఆమె ధరించుకున్నటువంటి ముక్కు కమ్మిని, దానిని కార్యములను చూశారు. చూసి ఏమన్నారు? ఆ మనుష్యుడు ఇలాగు నాతో మాట్లాడినని సహోదరి రెబ్కా చెప్పిన మాటలు కూడా విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చారు. దేవునికి స్తోత్రం. అతడు ఆ బావి దద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉన్నాడు. ఎలియాజరు ఎక్కడ ఉన్నాడండి? అక్కడే ఉన్నాడు. ఏం చూసి పరిగెత్తుకొచ్చారు? ఆమె ఏమి ధరించుకొని బావి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళింది? ముక్కుకు కమ్మి, కాళ్ళకు. సహోదరులు చూసిందేంటి అంటే ఆమె ధరించుకున్నటువంటి ముక్కు కమ్మిని, కాళ్ళ కడియాలని చూశారు. చూసి విషయం అంతా విన్న తరువాత ఆ మనుషులు కూడా పరిగెత్తుకుని వచ్చారు. ప్రభు నందు ప్రియమైన పెళ్ళయిందా? మంచి చెడులు జరిగినాయా? పెద్దలు ఏమన్నా మాట్లాడాలి జరిగినాయా? కానీ ఏమయ్యింది అంటే ఈమె ఎలియాజరు ద్వారా ఇస్సాకునకు, అబ్రహాము కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అనే సమాచారం అక్కడ ఉన్నటువంటి బంధువులందరికీ తెలిసిపోయింది, అర్థమైంది. దేవుని స్తోత్రం. ఆ తర్వాత మీరు జ్ఞాపకం చేసుకుంటారా? 52వ వచనం. ఆ అబ్రహాము సేవకుడు వారి మాటలు విని, ఎవరి మాటలు విని? ఇందాక ఎవరి మాటలు విన్నారు? వాళ్ళు రెబ్కా మాటలు విన్నారు. ఇప్పుడు ఎలియాజరు ఎవరి మాటలు విన్నాడు? రెబ్కా బంధువుల యొక్క మాటలు, రెబ్కా తోబుట్టుల యొక్క మాటలు, అక్కడ ఉన్నటువంటి మనుషుల మాటలు విన్నాడంట. విన్నాక ఏం చేశాడు చెప్పండి? సాష్టాంగ నమస్కారం చేసి దేవునికి వెండి నగలు, బంగారు నగలు, వస్త్రములను తీసి రెబ్కాకు ఇచ్చెను. దేవునికి స్తోత్రం. ఆమె తల్లికి కూడా ఏమి ఇచ్చారంట? విలువ కలిగినటువంటి వస్తువులు ఇచ్చారు. ఆ రాత్రి అన్నపానాలు అయిపోయినాయి, అక్కడ గడిపేశారు. ఉదయాన్నే లేచాడు, నా యజమాని దగ్గరికి పంపించేయండి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు చూసారా? ఈ చిన్నదానిని 10 దినాలైనా మా దగ్గర ఉండనిమ్ము. ఎవరు పర్మిషన్ కావాలి ఇప్పుడు? ఏమండి, ఎవరు పర్మిషన్ అడుగుతున్నారు? ఎలియాజర్ను అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఏమండి ఎట్లాగో తీసుకెళ్తున్నారు కదండి, ఒక్క 10 రోజులైనా ఈ చిన్న దానిని మా దగ్గర ఉండనియండి అన్నారు. అంటే ఏమైంది ఇప్పుడు? అసలు ఏమైంది? రెబ్కా ఎవరిప్పుడు? ఏమండి, ఒకప్పుడు ముక్కు కమ్మి ద్వారా, కాళ్ళ కడియముల ద్వారా ఇస్సాకునకు చెందింది. ఇప్పుడు బంగారపు
వెండి వస్త్రములు, బంగారము వెండి చేత సంపూర్ణంగా ఏమైపోయింది చెప్పండి? ఇస్సాకుకు సంబంధించింది అయిపోయింది. కనుక ఇప్పుడు కనినటువంటి తల్లి తండ్రి దగ్గరున్నటువంటి తోబుట్టువులు అంటున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు ఏమని? బాబు 10 రోజులైనా మా దగ్గర ఉండాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ముక్కు కమ్మి ద్వారా, కాళ్ళ కడియముల ద్వారా ఈమె ఇస్సాకునకు చెందింది. అలాగే వెండి వస్తువుల ద్వారా, బంగారపు వస్తువుల ద్వారా, వస్త్రముల ద్వారా ఆమె సంపూర్ణంగా ఇస్సాకునకు సంబంధించింది అయిపోయింది. కనుక ఇప్పుడు అంటున్నారు ఆయన పర్మిషన్ తోనే 10 రోజులు ఉండాలి. ఇక్కడ ఆయన పర్మిషన్ తోనే 10 రోజులు ఉండాలి. లేదు కుదరదు, ఇప్పుడు వెళ్ళిపోవాలి, మేము వెళ్ళిపోవాలంటే ఎవడవయ్యా నువ్వు, ఏమైందని మిమ్మల్ని అడగాలి? అసలు మేము అంటలేదు. వాళ్ళు రిక్వెస్ట్ చేసి బాబు 10 రోజులైనా మా దగ్గర ఆ పిల్లని ఉండనేయండి అయ్యా అంటున్నారంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఆమె సంపూర్ణంగా ఎవరి స్వాధీనంలోకి వచ్చింది, ఎవరి ఆధీనంలోకి వచ్చింది, ఎవరికి చెందింది అంటే ఇస్సాకునకు, అబ్రహాము కుటుంబమునకు సంబంధించినటువంటి వ్యక్తి అయిపోయింది. ప్రియులారా, ఇప్పుడు దీనికి సంబంధించి ఒక చక్కని పోలికను మీకు చెప్పి ముగించేస్తా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను కూడా తన స్వరక్తమిచ్చి విమోచించాడు. ఎక్కడి నుంచి విమోచించాడు దేవుడు మనల్ని అంటే కొన్ని మాటలు మీరు దేవుని వాక్యంలో చూడొచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులై ఉన్నారు. ఇందుకు దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిస్తారా? ఒక మనుషుడు మనస్ఫూర్తిగా దేవునికి స్తోత్రం చెప్పవలసినటువంటిది ఏదైనా ఉంది అంటే అది ఏంటో తెలుసా? పాపము నుండి మనము విమోచించబడిన సంగతిని బట్టే దేవునికి స్తోత్రం చెల్లించాలి. ముందు దేవునికి స్తోత్రం, ఇక మిగతాయన్నీ తర్వాతే. మీ విద్యావంతుడివి స్తోత్రం, ఉద్యోగస్తుడివి స్తోత్రం, గృహస్థుడివి స్తోత్రం, బిడ్డలు కలిగిన తండ్రివి స్తోత్రం, ఇంకా ఏవో 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 దేవుడు నీకు అనుగ్రహించేశాడు, నువ్వు సంపాదించుకున్నావు, పొందుకున్నావు, అటన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం. అవి ఉండవచ్చు, ఉండకపోవచ్చు, ఉన్నా దేవునికి స్తోత్రం, లేకున్నా స్తోత్రం. కానీ ప్రతి మనిషి దేవునికి స్తోత్రం చెప్పవలసిన ఒకే ఒక సందర్భం ఏంటో తెలుసా? పాపము నుండి నీవు విమోచించబడితే నీవు ప్రతినిత్యము దేవునికి స్తోత్రం చెల్లించాలి. స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. పాపము నుండి విమోచించబడినటువంటి వారు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? అందును బట్టి వారు దేవునికి ప్రతి నిత్యము స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. లేకపోతే వారు పూర్వము వారి పాపములకు పరిహారం కలిగింది, సంపూర్ణత కలిగింది, క్షమాపణ కలిగింది అన్న సంగతిని కూడా తొందరలో మర్చిపోతారంట. వాళ్ళు చదువుతారు ఒకసారి. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 1 మీరు పైనుంచి చదివితే మీకు అర్థమవుతుంది, కానీ ఎంత ఎక్కువ అవుతుంది కనుక మీరు 5వ వచనం నుంచి చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పై మాటలు కూడా చదివితే మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహం సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ అమర్చుకోండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనా నిష్ఫలులైనా కాకుండా చేస్తే, ఇవి ఎవరికి లేకపోవునో
వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి కూడా మరిచిపోతాడు. అమ్మ విన్నారా? ఏం మర్చిపోతాడు? పూర్వపు పాపములకు శుద్ధి కలిగింది. నా పాపము రద్దుపరచబడింది, నా పాపము కొట్టివేయబడింది, నేను క్షమించబడ్డాను, నేను పరిశుద్ధపరచబడ్డాను, విమోచించబడ్డాను అన్న సంగతి కూడా మర్చిపోతాడట. మర్చిపోయి ఏమైపోతాడు తెలుసా? గుడ్డివాడైపోతాడు, వాడికి ఏం కనపడదు. రెండోది, దూరదృష్టి లేనివాడు అయిపోతాడు. ప్రస్తుతం ఇక్కడున్న దాన్నే చూసుకుంటాడు, ఇక్కడ కోసమే బ్రతుకుతాడు, ఇలాగే బ్రతుకుతాడు. చివరికి లోకంలోనే కలిసిపోతారు. ఈ రోజున విశ్వాసికి అవిశ్వాసికి పొంతన లేకపోవడానికి కారణం ఏంటంటే ఇదే. విశ్వాసి కూడా అవిశ్వాసుల్లో విజ్జోడైపోవటానికి కారణం ఏంటి? ఒక ప్రత్యేకత కనబడకపోవటానికి, ప్రత్యేకత లేకపోవటానికి కారణం ఏంటంటే, నా పాపముల నుండి నన్ను దేవుడు విమోచించాడు, నేను ప్రభు బిడ్డని అనే సంగతి వారు మర్చిపోయి ఎవరు కనపడితే వాళ్ళతో సహవాసం, ఎవరు కడితే వాళ్ళతో సాంగత్యం చేసేస్తూ ఉంటే చివరికి వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళు మర్చిపోయి ఏమైపోయారట? గుడ్డివాడు, దూరదృష్టి లేను. అందుకే 50వ కీర్తన చెప్తాడు, నీకెవడు కనపడితే ఆడితో సహవాసమేనయ్యే అంటాడు కదా. చూడండి ఒకసారి దేవుని వాక్యంలోంచి, కీర్తన గ్రంథం దేవుని వాక్యంలో ప్రత్యేకత ఏది? 16వ వచనం చూడండి. భక్తితో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటేమో నీకు అసహ్యమైపోయింది. నీవు నా మాటలను వెనకకు త్రోసివేశావు. దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవిస్తున్నావు. వ్యభిచారులతో నీవు వ్యభిచారం చేయట్లా, కానీ ఎవరితో చేస్తున్నారంట? వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తా ఉన్నావు. కీడు చేయవలని నీ నోరు తెరుస్తూ ఉన్నావు. నీ నాలుక కపటాన్ని కల్పిస్తూ ఉంది. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనింద మోపుతూ ఉన్నావు. ఏమండి ఇలాంటి వాళ్ళని దేవుడు ఏమన్నాడు? భక్తి పరులు అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? భక్తిహీనులు అన్నాడు. భక్తి పరుడు ఒకడుండెను. వాడేం చేస్తున్నాడు చూడండి. 10వ అధ్యాయం 1వ వచనం, రోమాపత్రిక, క్షమించండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక మనుషుడు ఉండను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భక్తి కలిగి ఉండెను. ఎవరైనా ఈయనేం చేస్తున్నాడు చెప్పాలి, చదవండి, కింద కంటిన్యూ చేయమ్మా. ఏం చేస్తున్నాడు? ఆయనకి తేడా చూడండి మీరు. ఈయనేం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడట. ఏంటమ్మా బైబిల్ ఉన్నాయా మీ దగ్గర? చాలా మిస్ అయ్యారు మీరు. ఇంకా ముందుంది చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రజలకు బహుధర్మము చేసేవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఈయన భక్తిపరుడు. ఏం చేస్తున్నాడు? ఇంటి వారందరితో భయభక్తులు కలిగిన వాడు, ప్రజలకు బహుధర్మము. దేవుని బిడ్డలు,
మనకు సాధ్యమైనంత వరకు ఇతరుల యొక్క శ్రమలో పాలు పంపులు పొందేవారిగా ఉండాలని చెప్తున్నారు. వారి సంతోషంలో మనం పాలు పంపులు పొందాలి, వారి దుఃఖంలో కూడా మనం పాలు పంపులు పొందాలి. కానీ సంఘంలో గమనించేది ఏంటంటే, పెద్ద ఎవరితో సంబంధాలు ఉండవు. ఎవరి కష్టం, ఎవరి సుఖం ఎవరికి పట్టదు. ఎవరి మట్టుకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మాకొస్తే అందరూ రావాలి, పాస్టర్ గారు ఎక్కడా, సంఘం ఎక్కడా అని ప్రశ్నిస్తారు. వాళ్ళైతే ఎవరికి ఏదో సామెత లోకంలో ఇరుగునేల మీద, ఇక నేను చెప్పనులే, వేస్ట్ అయిపోయాయే, పోయిరా బాగుపడద్దంట. ఇదంటే అమ్మో నేను వీడికి పోస్తే వీడు బాగుపడతాడేమో అని బయటనే పోతాడు, కానీ దీని మీద పోయాడు. నీవు ఎవరింటికి వెళ్ళవు, ఎవరిని ఆదరించో, అందరూ నీ ఇంటికి రావాలనుకుంటున్నారు. సంఘంలో ఉన్నటువంటి పెద్ద తప్పిది. నేను చాలాసార్లు చెప్తున్నా, అయినా ఏనుగు మీద వర్షం కురిసినట్టు ఎవరు పట్టించుకోవట్లా. మీ ఆపదలో అందరూ కావాలి, మీ అవసరంలో అందరూ కావాలి, మీ సంతోషంలో అందరూ కావాలి. మీరైతే ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరింటికి వెళ్ళరు, ఎవరిని ఆదరించరు, ఎవరి సుఖం మీకు అక్కర్లా, ఎవరి సంతోషం మీకు అక్కర్లా. మీ పనే మీకు కావాలి. అదేం సంఘం అసలు? నేను చెప్పట్లేదా మీకు? బాధలో ఉన్నారు, పరామర్శించండి అని చెప్పట్లేదా? వారి సంతోషం, వారి ఆనందం అక్కడ మీరు అందరూ రండి అని చెప్పట్లేదా? మీరు ఇంకొకరి ఇంటికి వెళ్ళకోకుండా మీ ఇంటికి ఎవడొస్తాడు అనుకుంటున్నారు మీరు? ఏది సంఘం? ఏది? నువ్వెవరింటికి వెళ్ళావు? నువ్వెవరు ఆదరించావు? నీకు ఎంత బాధ్యత ఉంది అసలు? ఈ మాట ఒకళ్ళని అడుగుతారా సంఘాన్ని? సేవకుడు ఎట్టుండాలో తెలుసు మీకు, సంఘం ఎట్టుండాలో తెలియదు. సంఘంలో నీవెట్టుండాలో తెలియదు నీకు. సంఘంలో నీవెట్లా ఉండాలో నువ్వు తెలుసుకున్న రోజున సంఘానికి నువ్వు ఒక స్తంభానికి ఉంటావు, సంఘానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అప్పుడు దాకా నీ వలన సంఘానికి ఆశీర్వాదం ఉండదు, దేవునికి మహిమ ఉండదు, ఆత్మలకు రక్షణ కూడా. నేను ఈ మాట 100 సార్లు చెప్తాను. క్రొత్త వారు ఎవరైనా వస్తారు, వారిని పరామర్శించారు. మా ఇంటికి వచ్చారు ఏంటి, మాకేం సంబంధం అన్నట్టు ఉంటారు. కనీసం పాతోళ్ళు మీరైనా కలుసుకోండి, మీరైనా సంభాషణ చేసుకోండి, ఓ మంచి మాట మాట్లాడుకోండి, యోగక్షేమాలు తెలుసుకోండి, గత ప్రార్థన చేసుకోవటానికి ఏదన్నా ఒక ప్రేరేపణ తెచ్చుకోండి అని కూడా చెప్తున్నా. ప్రతిసారి చెప్తున్నా. ఆమెను అంటాం ఆలస్యం. చంద్రబాబు గారి దగ్గర ఫోన్ వచ్చినట్టుగా పరుగు 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 తీసుకుంటారు. మీరు దేవుని సందులో 10 నిమిషాలు అయిపోయిన తర్వాత కలుసుకొని అందరూ ఏం మునిగిపోతుంది మీకు? ప్రజలకు ధర్మం చెయ్యాలి, భక్తిపరుల లక్షణం. ధర్మం అంటే ఓ డబ్బులు ఇయటం కాదు. ధర్మం అంటే బాధలో ఉన్నవాడికి ఒక మాట ఆదరణ ధర్మం, భయంలో ఉన్నవాడికి ఒక మాట ఆదరణ ధర్మం. 10 రూపాయలు ఇచ్చిన దానికన్నా నువ్వు ఆ స్థలంలో నిలబడి వారి సంతోషంలో సంతోషాన్ని, వారి దుఃఖంలో నీ దానిని పొందటం గొప్ప ఆదరణ. డబ్బులతో రాదది. ప్రజలకు ధర్మం చేయటం భక్తి పరుల యొక్క లక్షణం. మూడోది, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. ఆయనకి తీరిక ఎక్కడది? ఎల్లప్పుడూ ప్రార్థన, ఎప్పుడూ ప్రార్థన, ఎప్పుడూ ప్రార్థన, టైం దొరికితే ప్రార్థన. మొన్న ఎవరో తల్లిగారి గురించి చెప్తుంటే నాకు వండర్ అయిపోయింది, సిగ్గు కూడా వేసింది. 4.5 గంటల సేపు ప్రార్థన చేస్తుందంట. 2800 మంది సేవకుల కోసం ప్రార్థన చేస్తుందంట.
2800. ఎవరో చెప్పారు, ఎవరు? విజయవాడలోనా? ఆమె టార్గెట్, అమ్మా మీరు చాలా మంచి పని చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు అని చెప్తే ఆమె అంటదంట, లేదు బాబు 3000 కొరకు చెయ్యాలనుకుంటున్నాను నేను. నా టార్గెట్ ఎంతమంది చెప్పండి? ఇట్లాంటి అర్థం చేసే వాళ్ళకి సోది కప్పులు చెప్పడానికి టైం ఎక్కడ ఉంటుంది? సొల్లు కప్పులు చెప్పడానికి, అబద్ధాలు చెప్పడానికి, దొంగ మాటలు చెప్పడానికి టైం ఎక్కడ ఉంటుంది? టైము ఉండదు, దేవుని భయము ఉంటుంది. దేవుని భయము లేని వాళ్ళకి టయాన్ని అట్లా ఉపయోగిస్తారు. భక్తిహీనుడు బ్రతుకది, భక్తి కలిగిన వాని బ్రతికి. దేవునికి స్తోత్రం చెల్లించాలనుకుంటే ఏంటో తెలుసా? నిన్ను పాపము నుండి దేవుడు విమోచించాడు, దానికోసం దేవునికి స్తోత్రం చెప్పు. ఇది నువ్వు చెప్పని రోజున, ఇది నువ్వు జ్ఞాపకం చేసుకున్న రోజున నీకు పాపక్షమాపణ కలిగిందన్న సంగతి కూడా నువ్వు మర్చిపోయి, పూర్వము నీ పాపములకు క్షమాపణ కలిగిందన్న సంగతిని మర్చిపోయి, గుడ్డివాడు, దూరదృష్టి లేనివాడు కలిసిపోతాడంతే. ఒక మాట చెప్పాలంటే లోకంలో కలిసిపోతాడంటే. రక్షణ పొందిన దానికి రక్షణ పొందని వాళ్ళకి తేడా ఉండదు. కాబట్టి ప్రభు నందు ప్రియమైన దేవునికి స్తోత్రం చెప్పు. దేవుడు నా పాపాన్ని పరిహరించాడు, నన్ను పాపము నుండి శాపము నుండి విమోచించాడు. అందుకోసం నేను దేవునికి స్తోత్రం చెప్పాలి. అంతేకాదు, నేను ప్రత్యేకంగా బ్రతకాలి, వారితో విజ్జోడుగా ఉండకూడదు, వారి భక్తిహీనతలో నాకు పాలు పంపులు కాకూడదు. అందరితో ఏకీభవిస్తూ ఉంటుంది. నీ భక్తి ఎక్కడ కనపడుతుంది? విజ్జోడుగా ఉండొద్దు, వారిలో బయలుదేరి ప్రత్యేకంగా ఉండండి. 22వ వచనం కూడా చదవండి. రోమాపత్రిక 6:22 వచనం. చాలా ఆలస్యం అవుతుంది బైబిల్ చదువుతాం. ఎక్కడి నుండి? పాపము నుండి మీరు విమోచించబడి దేవునికి దాసులైనందున, అమ్మా దేవునికి స్తోత్రం. ఏంటి మీ ఫలము? పరిశుద్ధత కలిగుట. ఏమి ఫలం? పాపము నుండి విమోచించబడినటువంటి వారికి కలిగే ఫలం ఏంటి? పరిశుద్ధత. దానికోసం చూడండి, ఆ ఫలమును ఫలించండి. ఆ ఫలము విమోచించబడిన తర్వాత ఏం చేయాలి? ఫలం ఇవ్వండి. ఏంటా ఫలం? పరిశుద్ధత. దేవుని స్తోత్రం. ఏంటా ఫలం? ప్రతి చెట్టు దాని కాలం వచ్చినప్పుడు దాని ఫలం ఇస్తుంది. కొబ్బరి చెట్టు కొబ్బరికాయ ఇస్తుంది, తాటి చెట్టు తాటికాయ ఇస్తుంది, సేమతమ్మ చెట్టు సేమతమ్మ కాయలు ఇస్తుంది, మామిడి చెట్టు మామిడికాయలు ఇస్తుంది. విమోచించబడినటువంటి వారు, పాపములోంచి మీరు బయటకు వచ్చారు కనుక పరిశుద్ధత అనే ఫలమునివ్వండి. దేవునికి స్తోత్రం. ఇంకా టూకీగా నేను చాలా విషయాలు చెప్తాను, మీరు నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళినాక గుర్తు చేసుకోండి. సమయం లేదు కనుక నేను త్వరగా ముగిస్తాను. గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? క్రీస్తు మనలను, అది ఎక్కడి నుండి? దుష్టకాలములో నుండి విమోచించాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. నోట్ చేసుకోండి, తర్వాత చదువుకోవచ్చు.
చాలా ఫాస్ట్గా ఉన్నారు మీరు బైబిల్ చూడటంలో. అబ్బబ్బా. ఇంకా చాలా మందికి మేక ఎక్కడ ఉందో కూడా తెలియలా. సియోను కుమారి ఆ, ఆ, పట్టణాన్ని విడిచి బయట వాసము చేతువు బబులోను పురము వరకు వెళ్ళుదువు, అక్కడే నీకు రక్షణ దొరుకుద్ది. యెహోవా నీ శత్రువులను ఆ శత్రువుల చేతిలో నుండి విమోచించబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోషేయ గ్రంథం 13 అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చూడండి. హోషేయ గ్రంథం 13, 14 వచ్చినారు. కాస్త ఇంటికాడ ఇండెక్స్ చదువుకుని అమ్మా, కాస్త ఇంటికాడ ఇండెక్స్ చదువుకోండి. చదువునాను. పాతాళ వశములో నుండి ఆయన వారిని చెప్పండి ఒకసారి. చాలు తల్లి, ఈ మాట వినండి. ఒకటి, పాపము నుండి విడుదల. రెండోది, దుష్ట కాలములో నుండి విమోచన. మూడవది, దుర్నీతి నుండి విమోచన. నాలుగవది, శత్రువుల చేతిలో నుండి విమోచన. ఐదవది, పాతాళములో నుండి వారి ప్రాణమును దేవుడు విమోచిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు రక్తం ద్వారా, ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ ద్వారా మనము ప్రస్తుత కాలంలో వీటిలో నుండి విమోచించబడ్డాం. అయితే ఇప్పుడు మనకు సంపూర్ణ విమోచన కావాలి. ఏం కావాలి చెప్పండి ఒకసారి. సంపూర్ణ విమోచన కావాలి. ఈ మాత్రం మనం పొందినందుకు దేవుడు మనకు కూడా ఒక ఆనవాలు ఇచ్చాడు. ఏంటి ఆనవాలు? మీరు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చదువుతారు కదా, 1వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి 13వ వచనం. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్ర వేయబడి ఉన్నారు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమిచ్చాడు? రెబ్కాకు కడియములు, రెబ్కాకు ముక్కుకు కమ్మి సంచకరువుగా ఇచ్చాడు, ముంగుర్తుగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అదే వారు చూశారు. అక్కడ నుండి వాళ్ళు ఎలియాజరు వరకు వచ్చే వరకు ఆమె దగ్గర చూసింది ఏంటంటే ముక్కుకు కమ్మిని చూశారు, కాళ్ళకు కడియాలను చూశారు. ఆమె చెప్పినటువంటి మాటలు విన్నారు. విని ఎక్కడికి పరిగెత్తుకొచ్చారు? ఎలియాజరు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు కూడా ఈ అద్భుతమైనటువంటి విమోచన ఆయన రక్తము వలన ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇచ్చి మనకి తన ఆత్మను సంచకరువుగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రజలు ఏం చూస్తారు? ప్రజలు చూసేది ఏంటి? మనము పొందిన రక్షణను చూస్తారు. స్తోత్రం. మనకు ఇవ్వబడిన పరిశుద్ధ ఆత్మను సంచకరువును చూస్తారు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి ఒకసారి. అది మనం ప్రజలకు చూపించకపోతే ప్రజలు ప్రభు దగ్గరికి రారు. ప్రభు దగ్గరికి రావాలంటే నీ కాళ్ళకున్నది చూపించు, నీ ముక్కుకున్న దానిని చూపించు, ఆయనను గూర్చి ప్రకటించు. జనములు నీ వద్దకు వస్తారు, ప్రభు దగ్గరికి వస్తారు. అప్పుడు దేవుడు మనకేమిస్తాడు తెలుసా? ఒక రోజున సంపూర్ణ విమోచన. చదువుతారు ఒకసారి. ఆ మాట కూడా చదివి ముగించేసుకున్నాం. నేను ఎక్కువ వివరించడానికి నాకు సమయం లేదు. ఈ మాట గమనించండి, ప్రార్థన చేసుకోండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం.
మన ఎదుట ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. మన ఎదుట ఏం కాబోతుంది? మహిమ. మనం ఏం కలిగి ఉన్నాం? చెప్పాలి. విమోచన కలిగి ఉన్నాం. మన ఎదుట ఏం ప్రత్యక్షం కాబోతుంది? మహిమ ప్రత్యక్షం కాబోతుంది. అమ్మ విన్నారా? మనం ఏం కలిగి ఉన్నాం? ఆయన రక్తము వలన, ఆయన పరిశుద్ధాత్మ వలన ముద్ర వేయబడి విమోచన కలిగి ఉన్నాం. మనం ఏమి కలిగి ఉండబోతున్నామంటే మహిమను పొందబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మహిమ ఎలాంటిదంటే 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచూ ఉన్నది. దేవునికి స్తోత్రం. 20వ వచనం, ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ కలిగిన స్వాతంత్ర్యము పొందుతున్నను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. నేను ఇంక ఇదంతా చెప్పడానికి నాకు టైం లేదు. ఈ మాట గమనించండి. మన ఎదుట ప్రత్యక్షము కాబోయేది మహిమ. రెండో మాట మనం చూసాం కదా, మహిమ కలిగినటువంటి స్వాతంత్ర్యము. ఏంది? మహిమ కలిగిన స్వాతంత్ర్యము. 22వ వచనం, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదాం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రం కొరకనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుతూ ఉన్నాం. దేని విమోచన కోసం? దేహములో మనం ఉన్నాం. ఈ దేహము యొక్క విమోచన కోసం ఏమవుతుందని చెప్పండి? ఇక్కడ నుండి, ఈ గుడారములో నుండి మహిమ కలిగినటువంటి గుడారములోనికి, ఈ గుడారములో నుండి మహిమ కలిగినటువంటి స్వాతంత్ర్యంతో మహిమలోనికి వెళ్ళిపోవటమే సంపూర్ణమైన విమోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎక్కడ దొరుకుతుందయ్యా బాబు అంటే, అందుకోసమే విమోచన పొందిన ఇశ్రాయేలు, విమోచించబడిన ఇశ్రాయేలు సంపూర్ణ విమోచన కూడా ఆయన దగ్గరే దొరుకుద్ది. దేవునికి స్తోత్రం. విమోచన యేసయ్య దగ్గర దొరుకుద్ది. సంపూర్ణ విమోచన ఎక్కడ దొరుకుద్ది? అది కూడా అక్కడే దొరుకుద్ది. అందుకోసమే నీ దేవుడైన యెహోవా దగ్గర కనిపెట్టుకుని అంటున్నాడు. ఎందుకోసమంటే విమోచన దొరికే స్థలం అదే, సంపూర్ణ విమోచన దొరికే స్థలము కూడా అదే. విమోచనకు, సంపూర్ణ విమోచనకు కొంత వ్యవధి ఉంటుంది. ఈ మధ్య కాలంలో నీవు కనిపెట్టుకుని ఉండాలి. ఇశ్రాయేలు నీ దేవుడని యెహోవా దగ్గర కనిపెట్టుకుని ఉండో. ఎందుకయ్యా అంటే ఆయన దగ్గర సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. విమోచనతో నీ జీవితం సంపూర్ణం కాల, సంపూర్ణ విమోచనతో నీ జీవితం సంపూర్ణం అవుతుంది. అర్థం అవట్లేదు అనుకుంటున్నాను. విమోచనతోనే నీ జీవితం సంపూర్ణం కాల, సంపూర్ణ విమోచనతో నీ జీవితం సంపూర్ణమవుతుంది. విమోచన పొందిన నీవు విమోచన పొందానన్న సంగతి మరవకూడదు. విమోచన చేత నేను ముద్ర వేయబడ్డానని మరవకూడదు. విమోచన పొందిన స్థితిని జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో మనము నడవలసిన విధంగా, ఒక భక్తి పరుడికి తగినట్టుగా, ఒక భక్తి పరుడులాగా బ్రతికితేనే సంపూర్ణ విమోచన దొరుకుతుంది. లేకపోతే విమోచించబడిన వారు కూడా ఖుష్కాకైపోతారు. ఒక మాట చదవండి దీనికి సంబంధించి. యోధాపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి, ముగించారు. యోధాపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యోధ ఆఖరులు ఉంటుంది ప్రకటన గ్రంథానికి ముందు. ఈ సంగతులన్నీ మీరు ముందుగా ఎరిగి ఉన్నను మీకు మరలా జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని, నమ్మకముగా లేని వారిని
నమ్మకత్వాన్ని కాపాడుకోలేని వారిని దేవుని నమ్మలేదు, వారు నమ్మకంగా బ్రతకలేదు. నమ్మని వారినంట తర్వాత ఏం చేశాడు? గట్టిగా ఎవరిని? వాళ్ళెవరు? విమోచించినోళ్లే, రక్షించబడినోళ్లే, ఐగుప్తులోంచి బయటికి తేవలేనోళ్లే, ఎర్ర సముద్రాన్ని దాటినోళ్లే, మన్నాను తిన్నవాళ్లే, మేఘములో ఉన్నవాళ్లే, ఆకాశములోంచి వచ్చిన ఆహారాన్ని అనుభవించినటువంటి వారే, బండలోంచి వచ్చిన నీళ్లను తాగిన వారే ఏమైపోయారట? గట్టిగా చెప్పాలి. ఈ స్పృహ ఉండాలండి విశ్వాసికి. ఈ స్పృహ లేకపోతే తమ పూర్వ పాపములకు శుద్ధి కలిగిందన్న సంగతి కూడా మర్చిపోయి గుడ్డి వారు దూరదృష్టి లేని వాళ్ళు అయిపోతారట. కాబట్టి ఐగుప్తులో నుండి ప్రభువు ప్రజలను రక్షించిన తరువాత నమ్మకపోయిన వారిని అరణ్యములోని దేవుడు ఏం చేశాడంట? ఇద్దరిని మాత్రం ప్రకటించాడు, యెహోషువను కాలేబును. ఆ తరము వారిలో వారిద్దరే. కనుక ప్రభునందు ప్రియులారా, మనం ఎక్కడ ఉంటాం? ఎలా ఉంటాం? కాలేబుని ఎందుకయ్యా, యెహోషువను ఎందుకు, వాళ్ళిద్దరినే ఎందుకంటే వాళ్ళిద్దరి గురించి దేవుడే గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఏం సాక్ష్యం ఇచ్చాడు? మాట చదువుతారు, మీరు చదివే ఉన్నారేమో, అయినా ఒకసారి గుర్తు చేస్తాను మీకు. ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి, పరిశుద్ధ గ్రంథంలో. మొదటి అధ్యాయం 35 వచనం. బహుగా కోపడి నేను మీ పితరులకు ఇచ్చిన ప్రమాణం చేసిన మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో ఎవరు? వీడు చెడ్డ తరం, విమోచించబడిన వాళ్ళే. విమోచించబడిన వాళ్ళకి దేవుడు ఏమని సంబోధిస్తున్నారు? చెడ్డ తరము. చెడ్డ, మనమే భక్తిపరులు అనుకోబాకండి. దేవుడు ఏమంటాడు చూడండి, ఈ చెడ్డ తరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునో చూడడు. ఆయన ఎందుకయ్యంటే అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించను గనుక అతడు చూచును. దేవుని స్తోత్రం. విమోచించబడిన వాళ్ళారా, కాలేబుకున్న పూర్ణ మనసు మీకు ఉండాలి, లేకపోతే మీ ఇష్టం. రెండోది 37 వచనం. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపడి నీ పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును. దేవునికి స్తోత్రం. అతడు ఇశ్రాయేలీయులు దాన్ని స్వాధీనపరుచుకొని చేయను గనక అతనిని ధైర్యపరచుము. ఆయన ఎందుకు ప్రవేశిస్తాడట? నీ పరిచారకుడు. అమ్మా వినారా? ఆయన ఎందుకు ప్రవేశిస్తున్నాడు? మోషేను విడవకోకుండా వెంబడించినటువంటి వాడు మోషే పరిచారకుడు కనుక అతడు ప్రవేశిస్తాడు. పూర్ణ హృదయంతో అనుసరించాడు గనుక ఇతడు ప్రవేశిస్తాడు. మిగతా వాళ్ళ మొత్తం కడిగి పడేస్తానట. విమోచించబడిన వారే సంపూర్ణ విమోచన పొందలేదు. చచ్చిపోయినాక చాలా చెప్తారులేండి. ప్రభువునందు నిద్రించిన దగ్గర నుంచి, మహిమ ప్రవేశం దగ్గర నుంచి కదా, పరలోక పిలుపు దగ్గర నుంచి, అబ్బో ఎన్ని మాటలు అని చెప్తాడు. మరి ఆ పిలుపు ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో నేను మీకు చెప్తున్నా. మనుషులు చెప్పే సాక్ష్యం కాదు, దేవుడు చెప్పాలి. దేవుని ఎదుట మనం అలా కనిపించుకోవాలి. ప్రభువు మెచ్చుకుని వాడే ధన్యుడు. మనలను మనం మెచ్చుకున్నా, మనుషులు మనం మెచ్చుకున్నా నాకు చాలా తలనొప్పి, చిరాకేస్తుంది. చచ్చిపోయినా వచ్చి పొగుడుతారు చూడండి, వాళ్ళ వెంక చూస్తే. ఒకటి ఎట్టాగే సమాధి పెట్టుకున్నాడంట. భార్య కూర్చుని ఏడుతుంటే ఒక్కొక్కరు వచ్చి పొగిడేస్తున్నారంట. పొగిడేస్తుంటే అలా ఆవిడ అంటుందంట, పెద్దోడా ఇటు రారా అందంట. అరే అసలు అందుతున్నది మీ నాన్నో కాదో చూడందంట. ఏముంది?
అందుకున్నవాడు అసలు మీ నాన్నో కాదో చూడరా. ఏంటి మమ్మీ వీళ్ళు చెప్పే మాటలకేను మీ నాన్న చేసే పనులకి సంబంధం లేదురా, అందుకని నాకు డౌట్ వచ్చింది, అలాంటి మీ నాన్న కాదో చూడందంట. ప్రభువు మెచ్చుకోవాలి. గట్టిగా చెప్పండి ఒకసారి. ఎవరు మెచ్చుకోవాలి? ప్రభువు మెచ్చుకొని వాడే ధన్యుడు. ఇద్దరిని మెచ్చుకున్నాడు. ఎవరతరు? పూర్ణ హృదయంతో వెంబడించాడు కాలేబు. యెహోషువ సేవకుడికి నువ్వు పరిచారకుడు వెంబడించావయ్యా. నువ్వు ప్రభు మెచ్చుకోవాలి. సంపూర్ణ విమోచనలోకి వెళ్ళాలి. సంపూర్ణ స్వాతంత్రం, మహిమ కలిగిన స్వాతంత్రం పొందాలి. అలాగే దేవుడు మనలో ప్రతి ఒక్కరిని సిద్ధపరిచేటట్టు మనం సిద్ధపరచుకుని ప్రార్థన చేసుకున్నాం. అందరూ ప్రార్థన. అందరూ మోకరిస్తారా? మోకరించగలిగిన వాళ్ళందరూ దేవుని సందులో ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థనలో ఉండండి. ఒకసారి ఎవరు మట్టుకు వారు పరిశీలన చేసుకుందాం. ఇంకొకళ్ళు ఎవరిని విమర్శించొద్దు. మనల్ని మనమే విమర్శించుకుందాం. ఎవరిని విమర్శించొద్దు. మనల్ని మనమే విమర్శించుకుందాం. ప్రభు మనల్ని మెచ్చుకోవాలి అంటే మనం విమర్శించుకుని మనం సరి చేసుకుంటే ప్రభు చేత మనం మెప్పు పొందుతాం. కూర్చున్న దగ్గర నుండి, నుంచున్న దగ్గర నుంచి, నిలిచే దగ్గర నుంచి, నడిచే దగ్గర నుండి నీ తల్లి సహోదరుల మీద నిందలు మోపే వాళ్ళైతే వారు ఎప్పుడూ సరిచేయబడరు. ప్రభు పాదాల దగ్గర పర్ఫెక్ట్ అవటానికి ప్రయత్నం చేద్దాం. సరి చేసుకుందాం. లోపాలుంటే దిద్దుకుందాం. మన వైపు మనం చూసుకుందాం. దేవుని బిడ్డగా విమోచన పొందిన మనం సంపూర్ణ విమోచన పొందాలి. మర్చిపోవద్దు. విమోచనకి సంపూర్ణకి మధ్యలో మనం ఉన్నాం. ఇశ్రాయేలీయులు కూడా అక్కడే ఉన్నారు, కానీ అందరే అక్కడే రాలిపోయారు. ఆ తరము వారిలో, ఆ చెడ్డ తరము వారిలో ఇద్దరే దేవుని దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా చెప్పాను. కనుక దేవుని పాదాల దగ్గర సరి చేసుకున్నాం. భక్తిహీనుడు ముఖాన్ని చిన్నబుచ్చుకుంటాడంట, నీతిమంతుడు తన ప్రవర్తన చక్కపరుచుకుంటాడంట. ముఖాన్ని చిన్నపరుచుకునే భక్తిహీనులాగా మనం ఉండొద్దు. మన లోపం ఏదైనా ఉంటే దిద్దుకునే వారిగా మనం ఉండాలి. ప్రార్థన చేద్దాం. ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థన చేయండి. మిగిలిన వారు ప్రార్థనతో కూడా ఏకీభవించండి. ఒకరు ప్రార్థన చేయండి. గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన ప్రభువా. మరి యొక్క నాయనా నీకు వందనాలు తండ్రి. ప్రభువా నీకు స్తుతి నాయనా, స్తుతి నాయనా, స్తుతి నాయనా, స్తుతి నాయనా. అయ్యా రక్తం ద్వారా నాయన మేము విమోచించబడ్డాం నాయన ప్రభువా. మా పాపం నుండి విమోచించబడ్డాం నాయన. దుర్నీతి నుండి నాయన ప్రభువా, దుష్టకాలం నుండి నాయన
ప్రభా. అయితే పాతాళ నుండి నాయన విమోచించబడ్డాం నాయన ప్రభా. మేము పాపం నుండి విమోచించబడ్డామని నాయన ప్రభా. అన్నిత్యం నాయన ప్రభా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారంగా ఉండటానికి సహాయం చేయండి నాయన ప్రభా. అయ్యా అయితే అలా చేయకపోతే నాయన పాప విమోచన పొందే సంగతి కూడా మర్చిపోయి ప్రభా రెడ్డి వారిలో నాయన అయ్యా ఏసయ్య నాయన దూరదృష్టి లేని వారు అవుతారని చెప్తున్నారు నాయన ప్రభా. అలా మేము ఉండకుండా సహాయం చేయండి నాయన ప్రభా. మీ రక్తం ద్వారా నాయన ప్రభా మేము పాప విమోచన సంగతి నాయన ప్రభా అన్నిత్యం మేము జ్ఞాపకం ఉంచుకుని నాయన ప్రభా మీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికి సహాయం చేయండి నాయన ప్రభా. అయ్యా ఐగుప్తు నుండి నాయన ప్రభా లక్షల మంది ఇశ్రాయేలీలందరూ విమోచించబడిన వారే నాయన ప్రభా. అయినా కూడా నాయన ప్రభా పూర్ణ మనస్సు మిమ్మల్ని అనుసరించడాన్ని బట్టి కాలేబు నాయన ప్రభా. అయ్యా ఏసే మోషకి పరిచారకుడై ఉండటాన్ని బట్టి యెహోషువ నేమన ప్రభా. అయ్యా ఏసయ్య నాయన ప్రభా సంపూర్ణ విమోచన పొందుకున్నారు నాయన. కనాన్ దేశంలోకి ప్రవేశించారు అయ్యా ఏసయ్య నాయన ప్రభా. అయ్యా ఏసయ్య నాయన పాప విమోచన పొందుకున్న మేమందరం కూడా నాయన ప్రభా అయ్యా ఏసే సంపూర్ణ విమోచనలోకి నాయన ప్రభా నడిపించబడడానికి సహాయం చేయండి నాయన ప్రభా. అయ్యా ఏసయ్య నాయన ఎలియాజు ద్వారా రిబ్కా ద్వారా నాయన ప్రభా అయ్యా అయితే వివరంగా నాయన ప్రభా ఈ రోజు మాకు బయలుపరిచినది మీకు స్తోత్రములు నాయన ప్రభా. అయ్యా అయితే రిబ్కా యొక్క ముక్కు కమ్మిని నాయన ప్రభా కడియాలని చూసి నాయన వారందరూ నాయన ఎలియాజు దగ్గరికి ఎలా వచ్చారో నాయన ప్రభా అలా నాయన ప్రభా మా రక్షణను నాయన ప్రభా అయితే మా ప్రవర్తనను చూసి నాయన ప్రభా అనేక మంది నాయన ప్రభా మీ సన్నిధికి నడిపించబడాలి నాయన ప్రభా. అటువంటి నడవడికను నాయన ప్రభా మీ సన్నిధిలో మాకు దయచేయండి నాయన ప్రభా. సహాయం చేయండి నాయన ప్రభా. అయితే మా రక్షణ నాయన ప్రభా అయితే మీ ఆత్మ నాయన ప్రభా ప్రతి ఒక్కరికి నాయన మాలో కనపడాలి నాయన ప్రభా. పరిశుద్ధాత్మ నడిపింపు నాయన ప్రభా ప్రతి ఒక్కరికి నాయన మా జీవితం ద్వారా బయలుపరచబడాలి నాయన. తద్వారా నాయన ప్రభా అనేక ఆత్మలు నాయన ప్రభా మీ సన్నిధికి నడిపించబడాలి నాయన ప్రభా. అయ్యా అయితే అప్పుడే నాయన ప్రభా మీ మహిమలో ప్రవేశించడానికి నాయన ప్రభా అయితే సంపూర్ణ విమోచన పొందుకోవడానికి నాయన ప్రభా అయితే మాకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు నాయన ప్రభా. మీ వద్దే మేము విమోచన పొందుకున్నాం నాయన ప్రభా. సంపూర్ణ విమోచన కూడా నాయన ప్రభా మీ దగ్గరే దొరుకుతుంది నాయన ప్రభా. మీ సన్నిధిలో సంపూర్ణ విమోచన కొరకు మేము కనిపెట్టుకుంటూ నాయన ప్రభా అయ్యా ఏసి అన్నారు మీ సన్నిధిలో నాయన ప్రభా పాప విమోచన ద్వారా మేము పొందుకున్న ఫలం పరిశుద్ధతతో నాయన ప్రభా మేము నడుచుకోవడానికి నాయన ప్రభా మీ సన్నిధిలో నిందారహితులుగా మేము అందరం ఉండటానికి సహాయం చేసి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడి వచ్చిన పాట పాడుతూ మన కానుకలు ప్రభు సమర్పణ చేద్దాం. అందరూ లేచి త్వరగా ఈ ఘనము ప్రభు యేసుదే తీదసమ భాగమునియ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగమునియ వినుదీతువా తెరలోని ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా తెరలోని ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకి వినుదీతువా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగమునియ వినుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా అన్న వస్త్రము నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా అన్న వస్త్రము నీకు దయచేయగా పాడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకి ఓ క్రైస్తవా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగమునియ వినుదీతువా వెలుగు
కలిగించి ప్రభు నీకు ఉచితంబుగా వెలిగించి ధరయ ప్రభు నామమే కలిమి కొలది ప్రభుకు అర్పించవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగమునియ వినుదీతువా వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగమునియ వినుదీతువా వినుదీతువా. ధరలోని ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోని ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడు నీకీయగా మరి యేసు కొరకి వినుదీతువా. స్తోత్రం. ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకోవటానికి ముందు కొన్ని ప్రకటనలు దయచేసి గమనించండి. ప్రభు చిత్తమైతే 30వ తారీఖు గురువారం జేమ్స్ మాస్టర్ గారి యొక్క మరి దిన కార్యక్రమం అంటే జ్ఞాపకార్థ కూడిక జరుగుతుంది, ఆదరణ కూడిక. మరి అందరూ సంఘ బిడ్డలందరూ రావాలి. ఒకటే మాట చెప్తున్నాను, మీరు ఎవరు రాకపోయినా మీ ఇంటికాడ ఏ కార్యక్రమం జరిగితే నేను సంఘంలో చెప్పను, నేను కూడా రాను. మీకు సంఘంతో పని లేనప్పుడు, నా మాటకు విలువ లేనప్పుడు నేను ఎందుకు రావాలి మీ ఇంటికి? కనుక మీ ఇంటికాడ కార్యక్రమం జరిగినప్పుడు నేను కూడా రాను, సంఘానికి చెప్పను. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి సంఘం అంటే అదేగా, మనం ఏమి నేర్చుకుంటున్నాం. కాబట్టి మరి అందరూ ఆ కార్యక్రమానికి రండి. మొన్న ఎవరైతే మరి ఆ కార్యక్రమంలో పాల్పంపులు పొందలేకపోయారో మరి మీకు ఏదైనా అవకాశం ఉంటే ఈ లోపుగా మీ అవకాశాన్ని వెసులుబాటును చూసి దుఃఖంలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఆదరించండి. అట్లాగే దేవుని చిత్తం అయితే 1వ తారీఖు ఫిబ్రవరి 1 బాబు ఎబెనేజర్ చంద్రమౌళి అంటే నెల్సన్ బాబు అమ్మాయి పద్మజాల మరి కుమారుడు ఫస్ట్ బర్త్డే ఇక్కడ మందిరంలోనే జరుగుద్ది. ఉదయకాలం 11 గంటలకి. దయచేసి అందరూ తప్పుకోకుండా రావాలని మనవి చేస్తూ ఉన్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. 30వ తారీఖున ఇక్కడ జేమ్స్ గారి ఆదరణ కూడుకుంటుంది వారి ఇంటి దగ్గర. 1 తారీఖున దేవుని మందిరంలోనే మరి నెల్సన్ బాబు అలాగే పద్మజాల కుమారుడు. కొన్ని పేర్లు చెప్తుంటే ఎవరండి అంటున్నారు. కొన్ని పేర్లు చెప్తే ఎవరండి, వాళ్ళు ఎవరండి తెలియదండి అంటున్నారు. మరి అంత అన్నోన్గా ఉంటున్నాం మనం సంఘంలో. తెలుసు కదా, నెల్సన్ బాబు పద్మజాల యొక్క కుమారుడు ఎబెనేజర్ చంద్రమౌళి. ఆ చిన్న బిడ్డ యొక్క ఫస్ట్ బర్త్డే దేవుని మందిరంలో జరుగుద్ది. కాబట్టి అందరూ తప్పుకోకుండా పాల్పంపులు పొందండి. ముఖ్యంగా అమ్మాయి పేరు మంజువేణి కొరకు అందరూ ప్రార్థన చేయండి. దేవుని సందులో మీ అందరి ప్రార్థన అవసరం. బాబు సాక్ష్యం చెప్పాడు చక్కగా వెంకటేశ్వరరావు. ఆయన కూడా మరి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవటానికి మరి సిద్ధపడుతుండగా దేవుడే ఆయనను మరి సంపూర్ణంగా నడిపించేటట్లుగా ఆ కుటుంబం కొరకు దేవుని సందులో ప్రార్థన చేయండి. మరొకసారి చెప్తున్నాను కదా, మీరు చక్కగా బాధ్యత కలిగినటువంటి వారుగా ఎవరైనా నూతనంగా ప్రభు సన్నిధికి వస్తే వారిని మీరు అందరూ తప్పుకోకుండా పలకరించండి, పరామర్శించండి, పరిచయం చేసుకోండి. మరొకసారి వారిని రమ్మని మీరు చక్కగా ఫోన్ చేసో లేకపోతే మాట్లాడో దేవుని సన్నిధికి ఆహ్వానించండి. అలాగే ఉన్న మీరు కూడా తొందరగా ఏదో ఫోన్ వచ్చింది అన్నట్టుగా పారిపోకోకుండా 5 నిమిషాలు వెచ్చించి అందరిని కలుసుకుని
చక్కగా పరామర్శించుకుని మీరు వెళ్ళాలని ప్రేమతో మరొకసారి దేవుని సేవకుడిగా సంఘ విషయంలో ఉన్నటువంటి బాధ్యత భారాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. సరే, మంచిది. చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మాకు ఇచ్చిన అమూల్యమైన సమయం కొరకు వందనాలు. మా దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చేవారు. మేము కూడా సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యం పొందాలి. అది ప్రభు నీ దగ్గరే దొరుకుతుంది. విమోచన, సంపూర్ణ విమోచన, ఇది మీ దగ్గర మేము పొందాలి. కనుక ప్రభు నీ సన్నిధిలో ఉండటానికి సహాయం చేయండి. ఈరోజు ప్రభు మీరు తెచ్చిన బిడ్డల కొరకు వందనాలు. నాయనా, మీరే బిడ్డలందరూ కూడా దేవా మరి ఇంకా సిద్ధపరచండి అయ్యా. నాయనా, నొచ్చుకునేవారిగా, అలాగే తండ్రి ముఖాన్ని చిన్నబుచ్చుకునేవారిగా, నాయన మార్చుకునే భక్తిహీనులుగా ఉండొద్దు అయ్యా. ఇవి భక్తిహీనుని యొక్క లక్షణాలు. నాయనా, నీతిమంతుడు ప్రభు తన ప్రవర్తనను దిద్దుకుంటాడంట. అలాగే తండ్రి నాయనా, కయ్యూను నొచ్చుకున్నట్టుగా, నాయనా ఆహాబు నొచ్చుకున్నట్టుగా, మూతి ముడుచుకున్నట్టుగా ప్రభా మీ బిడ్డలు ఎవరు ఉండకూడదు నాయన. మీ బిడ్డలందరూ కూడా తండ్రి తమ ప్రవర్తనను, యోగ్యతను నాయన మరి ఎదుటిగా నీ ఎదుటి కనపరచడానికి తమ్మును తాము దిద్దుకునే వారిగా, సరి చేసుకునే వారిగా చేసి మహిమ తెచ్చుకోమని మనం చేస్తున్నాం. నా మట్టుకు నాతో అందరితో మీరు మాట్లాడినందుకు మీకే వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దుఃఖంలో జేమ్స్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, దాసులు విడిచి వెళ్ళిన దాసురాని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని, జరగవలసిన కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించండి. అనేక మందికి ఆ రోజు మేలుకొలుపులాగా ఉండాలి నాయన. ఏదో తండ్రి ఆనవాయితీగా వాడుకగా చాలా కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. అలా కాదు ప్రభా, నీ వాక్యము చేతనైనా కొంతమంది అయినా అయ్యా వెలిగించబడటానికి కృప దయచేయండి. అలాగే తండ్రి 1వ తారీఖున జరగాల్సినటువంటి ఆయన బర్త్డే కార్యక్రమం కూడా ఎంతో ఆశీర్వాదకరంగా జరుగుటకు మీరు సహాయం చేయండి. అమ్మాయి మంజువేణి కోసం ప్రార్థన చేస్తున్నాం. బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఆయన ఆ బిడ్డకు సంపూర్ణమైన విడుదల యేసు నామములో కలుగును గాక. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చేవమ్మా అని ఋతుతో చెప్పినట్టుగా బిడ్డ నీ రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి సహాయం చేయండి. తన బిడ్డకి తన భర్తకి ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి నాయన, నీ మాటకు నాయన, నీ వాక్యమునకు లోబడే ఒక మంచి మనసు కూడా ప్రభా నీ దాసునికి ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా సంపూర్ణంగా సర్వ సత్యములోనికి నీ కుమారుని నడిపించు. తద్వారా కుటుంబం అంతా కూడా ప్రభు నీ కృపలో కట్టబడాలి. అందుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి చీకటి దాని ప్రభావం శత్రు కార్యములో యేసు నామములో బంధించబడును గాక. అవేవి పని చేయటానికి వీల్లేదు. అద్భుతము నీ నామములో జరుగును గాక. అలాగే విత్తబడిన మాటలకు ఎత్తబడిన కానుకలకు నీ ప్రత్యేకమైన దీవెనివ్వండి. విప్పిన ప్రతి గుప్పిని మీరు చూశారు. ప్రతి ఆకాశపు వాకిలి విప్పి గొప్ప దీవెన దయచేసి మహిమ తెచ్చు. ఇప్పుడు నీ బిడ్డలు సమాధానంతో వారి గృహాలకు పంపించు. మరి రాజుగారు తండ్రి వారి ప్రయాణంలో నువ్వు ఎంతో కృపించావు. అలాగే ప్రయాణం చేసే బిడ్డలు ఉన్నారు. నీ దాసునితో సహా ఎవరెవరు నాయన ప్రతి నిత్యము ఎండలో, వానలో, చీకట్లో, చలిలో ప్రయాణం చేస్తూ ఉన్నారో వారందరికీ నీ కాపుదల దయచే ప్రభు. ఎవరికి ఏ విధమైన ప్రమాదాలు, తొందరలు సంభవించకుండా మీరు కృప చూపించండి. అలాగే మా తండ్రి, మా ప్రభు నీ కృప మహదైశ్వర్యాన్ని పెట్టున్నాయి. వారి వారి పనుల బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి అవసరం కృపలో తీర్చండి. ఆత్మలకు రక్షణ దయచేయండి. సంపూర్ణతలోనికి నడిపించి మహిమ పొందమని ఈ దాసుడిగా నేను కూడా బిడ్డల కొరకు ప్రార్థన చేసి పలికిన ప్రతి మాట దీవెనగా మార్చమని మా రక్షకుడు ప్రియకుమారేసే పరిశుద్ధ ప్రశస్తనామం ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే, సిలువ రక్తమే, యేసు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమీషా, ఆశతో నమ్మేయున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, రమ్మారా ప్రేమ వర్షంబు కృమ్మారించుము.
పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మహాదేవుడు మన రక్షకుడు యేసుక్రీస్తునాథుని యొక్క కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం, ఆదరణ, సమాధానం ప్రభు సన్నిధిలో నిలిచిన బిడ్డలందరికీ సదా తోడై ఆయన కృపా దీవెన ఆశీర్వాదాలతో వర్ధిల్ల చేయునుగాక. స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక.